విజ్డమ్ బ్రిడ్జ్ ఇప్పుడే ఎందుకంటే, అది 2012వ సంవత్సరంలోనే మొదలుపెట్టబడింది. అభ్యాసులు నన్ను కలవడానికి వచ్చి, నాతో మాట్లాడటానికి వేచి ఉన్నప్పుడు ఒక అభ్యాసిని చూశాను. అప్పటికి నా మాస్టర్ తన అవసాన దశలో ఉన్నారు. and seeing one of the Abhyasis who came almost after 3 years. She grew up in front of us. She hailed from Atlanta, and our families mingle. అమెరికాలోని అట్లాంటాలో మా కళ్ళ ముందు పెరిగిన ఆ అభ్యాసి 3 ఏళ్ల తరువాత ఇక్కడికి వచ్చింది. మా కుటుంబాలు తరచుగా కలుస్తూ ఉండేవి. మంచి పరిచయం ఉన్న ఆ అమ్మాయిని చూసి, "పెళ్ళెప్పుడు చేసుకుంటావు?" అని అడిగాను. "ఇంకా టైం ఉంది అంకుల్" అని చెప్పింది. "నీ వయసెంత?" అంటే 28 అని చెప్పింది. "ఇప్పటికే ఆలస్యమైంది. మరి పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు?" అని అడిగితే, 32 లేదా 33 సంవత్సరాలకు చేసుకుందాం అనుకుంటున్నాను అంకుల్ అంది. "అయితే పిల్లలు ఎప్పుడు అనుకుంటున్నావు?" అని అడిగాను. "ఇంకా ఆలోచించలేదు. 2, 3 ఏళ్ల తర్వాత కావచ్చు" అంది. అప్పుడు నాలో మెరుపులాంటి ఆలోచన వచ్చి, "మీ కుటుంబంలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు?" అని అడిగాను. నా మాట పూర్తి కాకముందే మా నాన్నమ్మ అని చెప్పింది. "నువ్వు అనుకున్న వయసులో పిల్లల్ని కంటే, మీ పిల్లలకి వాళ్ళ నాన్నమ్మ ఉంటుంది అనుకుంటున్నావా? ఒకవేళ ఉన్నప్పటికీ, మీ నాన్నమ్మ నీతో ఆడుకున్నట్లుగా మీ పిల్లలతో వాళ్ళ నాన్నమ్మ ఆడుకోగలదా? పిల్లలను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ, ఆ కాలానికి సంబంధించిన పౌరాణిక కథలు చెబుతూ, మీ తల్లిదండ్రులు కోప్పడినప్పుడు మిమ్మల్ని అనునయిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు బయటకు వెళ్ళినప్పుడు తాను ఒక్కతే ఇంట్లో ఉండి మిమ్మల్ని చూసుకుంటుంది. అలాంటి గ్రాండ్ పేరెంట్స్ మీ పిల్లలకు ఉండాలని అనుకోవా?" అన్నాను. I had also read something about Amazon forest. Shamans there who had been carrying the traditional knowledge of plants and shrubs and trees and their medical relevance. One such an elderly person dies in a forest means encyclopedia of 10,000 years is gone for good. ఆ సమయంలో నా తలలో పలు ప్రశ్నలు ఉదయించాయి. అమెజాన్ అడవుల్లో నివసించే సేమెన్ వైద్యానికి సంబంధించిన మొక్కలు, చెట్లను గురించిన జ్ఞానాన్ని తదుపరి తరాలకు అందించకుండా వారిలో ఒక వృద్ధుడు చనిపోయాడంటే 10,000 సంవత్సరాలకు సంబంధించిన విజ్ఞానం అంతమైపోతుంది. నగరాల్లో ఉన్న యువత ప్రాచీన సాంప్రదాయాలను ఇష్టపూర్వకంగా నేర్చుకోలేకపోతున్నారు. ఈ అనుసంధాన్ని కలిగించే గ్రాండ్ పేరెంట్స్‌ని పోగొట్టుకుంటే, ఆ ప్రాచీన జ్ఞానాన్ని కొత్త తరాల వారికి ఎలా అందించగలము? తరాల మధ్య అనుసంధానించబడి, జ్ఞాన ప్రసారం చేయబడే ఈ వంతెన ఒక్కసారి కూల్చేయబడితే, పూర్తి నాగరికతే అంతమవుతుంది. అసలు ఈ నాగరికత అంటే ఏమిటి? ఒకప్పుడు జరిగినది కొనసాగుతూ ఉండటం. ఇప్పుడది ఆటంకపరచబడుతూ ఉంది. మీ తల్లిదండ్రుల గురించి మీకెంత తెలుసు? చాలా తక్కువగా. మరి అమ్మమ్మ, తాతయ్యల గురించి? ఇంకా తక్కువగా. మీ మనవలు మీ గురించి, మీ గ్రాండ్ పేరెంట్స్ జీవనశైలి గురించి ఎంత తెలుసుకుంటారు? 5% కూడా వారికి అందించబడుతుంది అంటే నాకు సందేహమే. అప్పుడు ఇదంతా ఏమవుతుంది? ఈ సృష్టించబడిన జ్ఞానము, నాగరికత మొక్కలవుతుంది. ఈ ప్రసారం నిరంతరాయంగా జరగకుండా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే మానవత్వానికి ఏం జరుగుతుంది? దానివల్ల మనకు నాగరికతతో కూడిన సమాజాల ఖండాలు ఇక్కడ, అక్కడ ఉంటాయి. కొన్ని కుటుంబాలు గొప్పగా, మరికొన్ని కుటుంబాలు ప్రాచీన నాగరికత గురించి ఏమీ తెలియకుండా ఉంటాయి. భగవంతుని గురించి తెలుసుకోవడంలో విజయం సాధించారా లేదా అనేది తరువాత విషయం. కొన్ని ప్రాపంచిక విషయాలు మాత్రం తెలియకుండా మాయమైపోతాయి. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ పచ్చళ్ళు ఎలా తయారు చేయాలో, అప్పడాలు ఎలా చేయాలో తెలియదు.
అమెజాన్‌లో ఆర్డర్ చేసుకుంటారు. దీన్ని మీరు పరిణామం చెందడం అనుకుంటే అలా అనుకునే స్వేచ్ఛ మీకుంది. కానీ ఇవి చాలా సరళమైన ఉదాహరణలు. కానీ ఎంత కోల్పోయామో మనకే తెలియదు. ముఖ్యంగా విలువైన మన సాంప్రదాయాలను. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తున్న విషయం, మా నాన్నగారు ఉదయాన్నే 4:30 గంటలకే లేచి స్నానం చేసి, గుడికి వెళ్లి గింజలను పక్షులకు వేసేవారు. ఇంటికి తిరిగి వచ్చి కొన్ని కీర్తనలు, భజనలు చేస్తూ పూజ చేసేవారు. అవి వింటూ నేను నిద్రలేచేవాడిని. అలా ప్రతిరోజు తప్పకుండా జరుగుతుండేది. దాని తర్వాత ఆయన ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌లో భజన పాటలు, గుజరాతీలో ప్రభాతియ అనేవి వాటిని వినేవారు. అది నా చిన్నతనం అంతా ఇలాగే స్థిరంగా జరుగుతూ ఉండేది. ఇప్పటికి కూడా నా మనసుకు అది హత్తుకొని ఉంది. సాయంత్రం మేమందరం తిరిగి వచ్చేదాకా వేచి ఉండి, ఆ కథలను గట్టిగా చదివి మాకు వినిపించేవారు. మేము దానిపై చర్చించుకునేవారం. ఇప్పుడు మన పిల్లలతో అలాంటి సందర్భాలు ఉన్నాయా? ఆ దిశలో సాగిన కొన్ని ప్రయత్నాల్లో పెళ్లి తొందరగా ఎందుకు చేసుకోవాలో ఆ అభ్యాసికి నేను వివరించాను. So this is a small effort in that direction. And there are many reasons I think, very emotionally, sometimes with passion, I have tried to explain why we should marry early. Between 20 and 25, we should put an end to it. Afterward, it's too late. I have given some scientific reasons also, cultural reasons as well. 20, 25 సంవత్సరాల కాలంలో పెళ్లి ఎందుకు చేసుకోవాలి? కొన్ని శాస్త్రీయ కారణాలు, కొన్ని సాంస్కృతిక కారణాలను ఆమెకు వివరించాను. ఆలస్యం అమృతం విషం. ఈ పుస్తకంలో లేని మరో ఉదాహరణను నేను మీ ముందు ఉంచుతాను. ఈ పుస్తకం రాయడం పూర్తి చేసిన తరువాత నా జీవితంలోకి మనుమలు రావడం మొదలైంది. ఇప్పుడు వారిని పైకి ఎత్తుకోవడమే కష్టంగా ఉంది. భుజంలో నొప్పి విపరీతంగా వస్తుంది. వారికి కథలు ఎలా చదివి చెప్పాలి? కాలేజీలో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని నేను మా అబ్బాయిని బలవంతం చేశాను. మీకు ఎలాగూ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఎవరితో తిరుగుతున్నారో వారొక్కరితోనే ఉండిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా! పెళ్లి చేసుకోకుండా ఆలస్యం చేస్తూ, వాయిదా వేస్తూ, ఆకలి కళ్ళతో ఒకరినొకరు చూసుకుంటూ ఎందుకు బాధపడతారు? And what makes you? For almost from the age when you have understood what is the meaning of other sex, starts by 12, 13, 14 perhaps, till you get married, the other sex is always on your mind. మీకు ఆపోజిట్ సెక్స్ గురించిన అవగాహన 12, 13, 14 ఏళ్ల వయసులో కలిగినప్పటి నుండి పెళ్లి చేసుకునే వరకు దాని గురించిన ధ్యాస మీ మనస్సులో ఉంటుంది. మీ ఆనందానికి ఇలా ఆలోచిస్తుంటే మీకు మానసిక పరంగా ఎలా ఉంటుందో ఆలోచించండి. చదువు మరియు సెక్స్ గురించి, చదువు మరియు రొమాన్స్ గురించి ఇలా నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటే ఈ 2 తప్ప వాళ్ళ మనసులో మరి ఏమీ ఉండదు. నేను అనవసరంగా ఆలస్యం చేశాను. నేను ఇంకా జీవితంలో స్థిరపడలేదు. మరో వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేయను అని కొందరు అనుకుంటారు. అద్దె గురించి ఆలోచిస్తూ గదిలో గడపటం కంటే, నీ భార్య లేదా నీ భర్తతో ఆ గదిలో గడపటం పెద్ద ఖర్చేమీ కాదు. మీకు ఎంతో మంది స్నేహితులుంటారు. వారితో బయటకు వెళ్లి ఆహారంపై ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు. దానికంటే పెళ్లి చేసుకొని ఇంట్లో ఆహారం తింటే మీరు ఎంతో డబ్బు ఆదా చేయగలరు.